గురువులందరికీ మరియు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారు నా ఒక్కరి నేను ఒక్కరిని చేయాలనుకోలేదు. మేము క్యాజువల్గా కొండాపురంకి పోస్టింగ్ వచ్చిన తర్వాత కొండాపురం దగ్గరే కాబట్టి దాదాపు రావడానికి పోవడానికి అనుకూలంగా ఉంటున్నాను. వెంకట్ కూడా మా ఫ్రెండ్ కూడా అలాగే నేదరగడ్డ లేదు ఉంటాడు. వాళ్ళు ఎంతో ఒక ఫంక్షన్ అరేంజ్ చేశారు. ఫంక్షన్ వెళ్ళినప్పుడు మేజర్ కలిసి ఒక గ్రూప్లో ఫోటో పెట్టింది. ఆ ఫోటోకి అందులో చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు. గ్రూప్లో ఉండే ఫ్రెండ్స్ అందరూ కూడా మనం కూడా కలుగుతాము అనేటువంటి అని ఆలోచన ఫస్ట్ మాదైతే గ్రూప్లో పెట్టినటువంటి ఫోటో. దాని తర్వాత మనం అందరం ఒకసారి కలుగుతామని చెప్పి 1 వీక్లోనే ప్లాన్ చేసుకున్నాం. మీటింగ్కి దాదాపుగా 22 మెంబర్స్ అటెండ్ అయ్యారు. 22 మెంబర్స్లో ఫస్ట్ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గరికి వచ్చారు. అప్పుడు ఒకరు డిస్కస్ చేసుకుని చాలా హ్యాపీగా దాదాపుగా 1 అవర్ మధ్యాహ్నం 2 వరకు ఇక్కడే స్పెండ్ చేశారు. ఎవరు కూడా ఇక్కడ నుంచి మళ్ళీ భోజనానికి వెళ్ళిన తర్వాత సాయంత్రం 5:30 అయినా కానీ 6 అయినా కానీ ఎవరు వెళ్ళాలనే ఆలోచన లేదు. అందరూ కూడా ఎవరేం చేస్తున్నారు ఎట్లా ఉందని చాలా ఆనందంగా ఆప్యాయంగా చాలా బాగా హ్యాపీగా గడిపాను. అప్పుడు వచ్చినటువంటి ఆలోచన ఎప్పుడు లేదు. అందరూ కూడా 22 మంది ఆ రోజు వచ్చి అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ 22 మంది కూడా ఆ రోజు థ్యాంక్స్ కాకపోతే ఈ కార్యక్రమం సంతృప్తి అయ్యేది కాదు. దాని తర్వాత గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం. గెట్ టుగెదర్లో కూడా దాదాపుగా మేము అనుకున్న టైం జరుగుతున్నది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కలిసినటువంటి ఫస్ట్ మేము ఎంపీసీ వాళ్ళు మాత్రమే చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత మేము గెట్ టుగెదర్ చేస్తున్నామని తెలిసి ఎంపీసీఎస్ వాళ్ళు కానీ బీఎస్ వాళ్ళు కానీ వాళ్ళుగా మా నారాయణతో దేశీ కోఆర్డినేట్ అయ్యారు. కోఆర్డినేట్ కావడంతో దాని తర్వాత వాళ్ళు కూడా మేము కూడా ఉంటాము మళ్ళీ వెనకాన్ని చెప్పేసి బీఎస్ వాళ్ళు కూడా పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాని తర్వాత మాకు యాక్చువల్గా ఎక్కడ మాకు కొంతమంది చూస్తున్నారు కంప్లీట్గా ఎక్కడ కాంటాక్ట్ తీసుకోవడంలో జయశంకర్ రెడ్డి చాలా బాగా మాకు యాక్చువల్గా చాలా మంది బాగా గుర్తున్నారు. కానీ జయశంకర్ రెడ్డి అప్పుడు వాస్తవంగా మీరు డిగ్రీ చదివేటప్పుడు కూడా జయశంకర్ రెడ్డి మాత్రం ఎక్కువ తిరిగేవాడు. లెక్చరర్స్ కూడా తిరిగేవాడు. డ్రాప్ చేయడం వెరీ దానివల్ల జయశంకర్ రెడ్డి తర్వాత నారాయణ గారు కూడా లెక్చరర్స్ కావడంలో గౌరవంగా ఇక్కడ తీసుకురావడంలో కానీ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మహేంద్ర కూడా మాకు చాలా బాగా చేశారు. కొన్ని విషయాలు బాగా ఎవరితో మాట్లాడాలి ఏం చేయాలన్నది చాలా బాగా హెల్ప్ చేసినాడు. అందరూ కూడా ఒక్కరిని కాదు ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి స్టూడెంట్ ప్రతి విద్యార్థికి మరియు గురువులందరికీ కూడా నా యొక్క చెడ్డపడి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతమే ఈరోజు ఎస్ఐగా పనిచేస్తున్నాను కానీ నేను డిగ్రీ ఫైనల్ చదివితే నేను కాన్స్టేబుల్గా సెలెక్ట్ అయినాను. కాన్స్టేబుల్ వెళ్ళిన తర్వాత నాకు అది కొద్దిగా దీనికంటే కొంచెం మంచి పొజిషన్కి వెళ్తే బాగుంటుంది అనిపించింది. దాని తర్వాత నేను కోచింగ్ వెళ్ళాను. ఆ కోచింగ్ సమయంలో నాకు సమస్యలు ఫేస్ చేసినాను. ఏదైనప్పటికీ సార్ అన్నట్టుగా సార్ చెప్తూ జరుగుతున్నాను కష్టం అనేది ఉంటుంది ప్రతి దాన్ని దాటుకుని ముందుకెళ్తేనే ముందర మనం కోరుకున్న జీవితం అనేది ఉంటుంది. ఇదైతే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశమే. నాకు ఇక్కడ నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా ప్రిన్సిపల్ రమేష్ రెడ్డి సారే. ప్రస్తుతానికి సార్ ఇక్కడ సార్ చాలా కాలమైన నాకు ఎందుకు ఇన్స్పిరేషన్ సార్ అని చెప్తున్నానంటే సార్ మేము జాయిన్ అయినప్పుడు సార్కి 2 months లేదా 3 months ఉంటుంది. కానీ ఆ ఏజ్లో కూడా సార్ రిటైర్మెంట్ అయితే నెలకు 60,000 రూపాయలు జీతం వస్తుంది. అతనేమి ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ సార్ ఆ ఏజ్లో కూడా 3 months సర్వీస్ పెట్టుకొని కూడా కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ మాకు నెక్స్ట్ ఇన్స్పిరేషన్తో కృష్ణా సార్ కానీ టైంకి రావడం టైంకి వెళ్ళడం కరెక్ట్గా మాకు ఫిజిక్స్ 50 నిమిషాలు 1 నిమిషం కూడా
ఫేస్ చేసేవాడు కాదు. కరెక్ట్గా టైం తీసుకొని సార్ కానీ నాకు నచ్చిన సార్ గారు నేను ఇంటర్మీడియట్ విజ్ఞాన కాలేజీలో చదివాను. విజ్ఞాన కాలేజ్ మేడం గారు కూడా లాస్ట్ వచ్చారు. మేడం గారు మేడం గారు క్లాస్ 2 గంటల ముందే మేడం గారు అక్కడ వచ్చే బైపాస్ రోడ్లో దిగి టైం అవుతుంది, క్లాస్ లేట్ అవుతానని ఉద్దేశంతో 5 నిమిషాలు మేడం చెప్పంటారు వస్తున్నప్పటికీ క్లాస్ వచ్చి క్లాస్లో మాకు నేర్చుకున్నదైతే ఏ సమయ పాలన ఇవ్వదట, ఏ టైంకి ఏమి చేయాలా, ఇవన్నీ మాకు ఏర్పడగానే వాళ్ళ చదువుతూ మేము నేర్చుకోవడం వల్ల ఈరోజు కొంత జరిగింది. అంతా కూడా మా గురువులు ఇచ్చినటువంటి దాని గారి బాగుంటున్నారు. మా గొప్పతనం అంటే ఏం లేదు. ఈ ఎస్ఎస్గా మేము 22 మంది కూడా కలిసినప్పుడు మాకు తెలిసినటువంటి శారీస్ ఏంటంటే మాతో పాటు చదువుకున్నటువంటి మా క్లాస్మేట్ కొండయ్య అనేది 6 months బ్యాక్ తెలంగాణ చేసింది. అప్పుడు కూడా మా వాళ్ళని కూడా కలిసి వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి వాళ్ళ స్థితిలో గురించి కనుకుంటే చాలా అందువల్ల వాళ్ళకు కూడా మా మొత్తం ఎంపీసీ వాళ్ళు, ఎంపీసీఎస్ వాళ్ళు, బీజేసీ వాళ్ళు అంతా కలిసి కూడా దాదాపు 1,00,000 రూపాయలు ఈ సందర్భంగా మా స్టూడెంట్స్ తరఫు నుంచి మొత్తం మా సైన్స్ గ్రూప్ తరఫు నుంచి నేను చెప్పగలుగుతున్నాను. కాలేజీకి ఏమైనా కావాలనుకున్నా కానీ లేదా మా శాస్త్రం ఇందాక సొసైటీలో ఒకరికొకరు ఉపయోగపడాలి అనేటువంటి దాన్ని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాము. మా ఫ్రెండ్స్లో ఎవరికి ఏదో చూసినా మేము ముందుంటాము, ధైర్యాన్ని ఇస్తాము. అన్నింటిలో కూడా మేము మా గురువు మాకు ఏదైతే మాకు అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా మా మైండ్లో పెట్టుకొని దాన్ని ఆచరణ తీసుకుపోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఇంకొకటి రీసెంట్గా నేను 2 days బ్యాకే మా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు భాస్కరాచారి నాకు బాగా కోరినప్పటికీ మేమంతా చదువుకున్నప్పటికీ భాస్కరాచారి నేను 2007లో పాస్ అవుతే కానీ 2009 వరకు ఇక్కడ కాలేజీ ఇంటర్ తీసుకొని ఉన్నారు. ఇక్కడ నారాయణ భాస్కరాచారి ఒక్కరి కాదు, నేను ఫెయిల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు 2 సంవత్సరాలు ఫెయిల్ అయినా కానీ ఈరోజు భాస్కరాచారి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తాం. కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెరీ సూపర్. నేను యాక్చువల్గా కొన్ని ఫోటోస్ చూశాను సార్. రతన్ టాటా గారితో, అర్జున్ కలాం గారితో ఫోటోస్ వెరీ ఇన్స్పిరేషన్. నేను ఒకసారి చూస్తాను అనుకుంటున్నాను కానీ మా ఫ్రెండ్ వాళ్ళతో పాటు ఉన్నాడు, వర్క్ చేసే టీంలో ఉన్నట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ భాస్కర్ గారు. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Next, next will Banu Prata sir, please come to the dais and give your valuable words. Boys and girls, please claps. ఈరోజు ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి అధ్యాపక బృందానికి మరియు విద్యార్థులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మాది యాక్చువల్గా సొంతూరు వచ్చేసి మడక్షిర సరౌండింగ్, కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా. అదేవిధంగా చాలా సైలెంట్. మా నాన్న హిందీ పండిట్ గరిబసాయి గారు అని చెప్పేసి ట్రాన్స్ఫర్ మీద వస్తా ఇక్కడ తాడపత్రి, పుట్లూరు, అమ్మవారి చేసుకుంటా కరువపూర్లో సెటిల్ అయినాము. జూనియర్ కాలేజ్ వచ్చేసి నేను విజ్ఞానంలో చదివాను. మాకు నరసింహ సార్ కూడా ఫిజిక్స్ ఉన్నారు. సార్తో పాటు నేను ఈ కాలేజీలో పనిచేయడం నాకు కూడా భగవంత్ సార్ మాదే పూర్వజన సుకృతం. నేను ఇక్కడికి ఫస్ట్ నేను విజ్ఞాన జ్యోతి కాదు సివి రామంలో ట్యూటర్గా అడిగినాను. పీజీ అయిపోతాను ట్యూటర్గా ఎందుకబ్బా అని చెప్పేసి నేను పోలేదు. 1 day 2 days పోయినాను. వద్దులేపాను లెక్చరర్గానే పోవాలని చెప్పేసి ఎన్నికి వచ్చిన. ఎందుకు నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తాడపల్లి. అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు. ఇప్పుడు అందులో మీరు కూడా బాగా బిడ్డలు వచ్చినారు. నాకు పెళ్లి చేసేది ఈ కాలేజే. ఎవరైతే నాకు బాగా హెల్ప్ చేసేదే మన శంకరే. పెళ్లి పద్ధతి పెద్ద
కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నాకు రాలే అంటే నాకంటే మంచి పొజిషన్ ఉంది మరి ఇవ్వండి, ఆయన ఏమో బ్యాంక్ మేనేజర్ అని చెప్పి వెళ్ళిపోయా. ఇక్కడ ఆ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే నీకు ఈ పోస్ట్ వచ్చేదో కాదో తెలియదు, కానీ పరమేశ్వర రెడ్డి సార్ రికమెండేషన్ అప్లై చేయలేదమ్మా, నీ మార్కులు చూసి నువ్వు చెప్పేటటువంటి డెమో చూసి నీకు ఇచ్చినాడు, ఈ మాత్రం గుర్తు పెట్టుకొని చెప్పినాడు సార్. అందుకే పరమేశ్వర రెడ్డి సార్ ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా సార్ వాళ్ళకి ఇవ్వకుండా నన్ను నమ్మి నాకు ఈ అవకాశాన్ని ఇక్కడ కల్పించినారు. ఆ సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను. దాంతోపాటు నాకు ఫస్ట్ అప్రిషియేషన్ వచ్చింది కూడా ఈ కాలేజ్ నుంచే. అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ 1 year మాత్రమే కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసినాను. తర్వాత 3 years గెస్ట్ ఫ్యాకల్టీ కానీ ఇదే కాలేజీలో పనిచేసిన. నాకు హిమావళి సార్ వచ్చినప్పుడు నేను డిస్టర్బ్ అయిపోయినా. తర్వాత 3 years గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసిన. పనిచేసిన తర్వాత నేను పెద్దపప్పులో ఉన్నప్పుడు కంటెంట్ కావాలా మరొకసారి మీ అందరినీ కలిసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో రావడం జరిగింది. దాంతోపాటు మా మేనమామ గారు సిద్ధగంగా కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్నారు. అక్కడ లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉంది. అక్కడ నాకు అప్పుడే పీజీ అయిపోయింది. అవకాశం వస్తుందేమో అని నేనే పోలేదు. ఏదో నేనే కావడానికి నా స్టూడెంట్స్ గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు బస్సులో వస్తుంటే మీరు ఎక్కడ పోతున్నారో అని అడిగారట. ఇట్లా కరిమేశ్వర సార్ వాళ్ళ ఇంటికి అంటే మా మ్యాథ్స్ సార్ వాళ్ళ ఇంటికి అని సీట్లో నాకు సీట్ ఇచ్చినారని చెప్పేసి అనడం. ఈ 2 విషయాల్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే అదే పనిగా దీన్ని తప్పకోకుండా అటెండ్ కావాలని చెప్పేసి మిమ్మల్ని ఇంకోసారి గుర్తు పెట్టుకోవాలా అని చెప్పేసి వచ్చినాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఆనందాలు ఉన్నాయి, నయనానందం. మిమ్మల్ని చూస్తుంటే బా అప్పుడు నేను ఎట్లా అంటే ఇప్పుడు మా పిల్లలు ఎట్లా ఉన్నారు, ఎంత బాగా మా గురువులు ముంచిన శిష్యులు కదా, గురువు మించిన శిష్యులు తయారైనారు. అభిమానము ఇవే మాకు శ్రవణానందం. ఈ అన్ని ఆనందాలే మాకు మానసిక ఆనందం. సాధ్యమయ్యే పని కాదు. ప్రతి ఒక్కరూ తమ తమ సహాయ సహకారాలు అందించి ఇంతమందిని మా స్థానాలను అందరినీ మరొకసారి కలుసుకునేట్లు అవకాశం కల్పించినారు. కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. నువ్వు పెళ్లిళ్ళ బ్రోకరు సార్ మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు, విద్యార్థులు అలాగే మన ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. సో ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెం షార్ట్లో తక్కువగా ప్లీజ్ నా రిక్వెస్ట్ మీన్స్ అండ్ ఎవరీవన్ ప్లీజ్ కొంచెం తక్కువలో స్పీచ్ ఇవ్వండి. టైం చాలా ఉంది, 12:30 అయింది. మనకు గ్రూప్ ఫోటో ఉంది, మనకు డిన్నర్ లంచ్ ఉంది, అలాగే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఉంది. సో కొంచెం టైంని కొంచెం కంప్లీట్ చేద్దామని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు కాల్ అవర్ తెలుగు డిపార్ట్మెంట్ మల్లప్ప సార్. ప్లీజ్ కమ్ టు ద డయాస్. వేదిక మీద ఉన్న గురుతులైన పెద్దలకు నమస్కరిస్తూ, వయోజ్యేష్ఠులకు వందనములు చేస్తూ, సహచరులకు ప్రియము పలుకుతూ, ప్రియమైన శిష్యులను ఆశీర్వదిస్తూ, మీ వాడనైన నేను ఈ ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీరు మా మీద చూపినటువంటి భక్తి ప్రపత్తులకు, శ్రద్ధా భక్తులకు ఈ ఆత్మీయ సమావేశం మా అధ్యాపకులందరికీ ఒక చిరంజీవులాగా నేను ఇక్కడ 2005లో కీర్తి శేషులు పరమేశ్వర సార్ గారు నాలో ఉన్న కొద్దిపాటి ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చినందుకు ఆయన ఎల్లప్పుడూ నేను స్మరించుకుంటుంటాను. అలాగే పెద్దలు శివయ్య సార్ గారు, రామకృష్ణ సార్ గారు, మురళి సార్ గారు, వెంకటేశ్వర సార్ గారు, ఇంకా గంగన్న సార్ గారు, నరసింహ సార్ గారు పుత్రవాత్సల్యంతో నన్ను తీరదీశారు. వారి పట్ల నేను ఎప్పుడు భక్తితో నమస్కరిస్తున్నాను. 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించకుండా నేను ఉండలేను. ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఎంపీలు చేశాను, పిహెచ్డి చేశాను, పోతున్న భాగవతం మీద పిహెచ్డి చేశాను. నన్ను 2 తెలుగు రాష్ట్రాల్లో భాగవత అవార్డు తీసిపోయినది. తెలంగాణ
కృష్ణాష్టమికి భాగవత రత్న అనే పెద్ద బిరుదు నాకు ఇచ్చారు. అది చాలా బరువుగా ఉంది. లోకల్ ఛానల్కి గరిపాటిగా పేరుంది మా ఏరియాలో. లోకల్ ఛానల్కి గరిపాటి అంటారు. యూట్యూబ్ ఛానల్ ఉంది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలు వచ్చినా నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఎనీ టైం మీతో నేను స్పందిస్తాను. మీ పిల్లలకి ఏదో చక్కని మంచి పద్యాలు చెప్తాను. ఇప్పుడు కేవలం సమయాభావం వల్ల ఒక 2 పద్యాలతో మిమ్మల్ని ఆశీర్వదించి నేను మీ నుంచి సెలవిస్తున్నాను. మనసిజు మామ మామ అభిమాన మనంచిన వాని మామ నందనుని నందను సుందరి మేనమామం చంపిన జగజ్జెత్తి పట్టి పొడి చేసిన సూర్యుని తండ్రిని కన్నుగాగున్న సురాధినాథుని తనుభవునాయువు మీకు అయ్యడు. మనసిజుడు అంటే మన్మధుడు, వాని మామ చంద్రమామ, వాని మామ దక్షుడు, దక్షుని గర్వాన్ని అణచివేసిన వాడు శివుడు, శివుని మామ హిమవంతుడు, హిమవంతుని కుమారుడు మైనాకుడు, వానికి విరోధి ఇంద్రుడు, ఇంద్రుని కుమారుడు అర్జునుడు, అర్జునుని కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుని భార్య ఉత్తర, ఉత్తర మేనమామ కీచకుడు, వాణ్ణి చంపింది భీముడు, భీముని కొడుకు ఘటోత్కచుడు, వాణ్ణి చంపింది కర్ణుడు, కర్ణుని తండ్రి సూర్యుడు, సూర్యుని కన్నుగా కలిగిన వాడు విష్ణు భగవానుడు, విష్ణు భగవానుని కుమారుడు బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుని ఆయుస్సు మీకు కలుగుగాక. చిరంజీవులారా, ఆలినుల్లకయున్న వానమ్మ మగని లోపలనున్న వానక్క మగని నమ్మిన వాడి చిరచు దానమ్మ సవతి సిరులు మీకిచ్చు ఎప్పట్ల కరుణతోడా. ఏ సార్ వానం మీనముని మీ అమ్మాయమ్మని అంటే అర్థం అనుకోదండి. వానిలో నివాసం ఉండేవాడు మైనాకుడు, వానమ్మ మగని లోపల ఆ సముద్రంలో ఉండేవాడు ఆలినులకి వానమ్మ మగని లోపల ఉన్న వానక్క మగడు. మైనాకుని యొక్క పార్వతీదేవి, పార్వతి భర్త శివుడు, శివుని భక్తుడు రావణుడు, రావణుని నాశనం చేసింది సీత, సీత గీత దాటింది రామాయణం అంది, సీత గీత దాటకపోతే రామాయణం లేదు. రావణాసుడు నాశనం చేసింది సీత, సీతమ్మ తల్లి భూదేవి, భూదేవి సవతి లక్ష్మి, ఆ లక్ష్మీదేవి మీకు సంపదలిచ్చుగాక. వానమ్మ మగని లోపలనున్న వానక్క మగని నమ్మిన వారి చెరచు దానమ్మ సవతి సిరులు మీకిచ్చు ఎప్పట్ల కరుణతోడా. ప్రేమైన విద్యార్థులారా, నేను మీకు ఎనీ టైం ఫోన్లో అందుబాటులో ఉంటాను. మీ గ్రామాల్లో ఏమైనా దేవాలయాల్లో ఫంక్షన్ జరిగితే భారతము బాగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గురుజనులైన భక్తితో మన గురువారులందరికీ భక్తితో నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన ఫిజిక్స్ మేడం జయశ్రీ మేడం గారు, ప్లీజ్ కమ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ వర్క్. ఇక్కడ 2005-2007 వరకు పనిచేస్తుంది. పనిచేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ తాడపత్రికి అక్కడితో రుణం చెప్పుకోవాలంటే ఒకసారి ఈ సొంత ఎప్పుడు నేను పుట్టింది ఇక్కడ అన్నమాట. కానీ పెరగడం మాత్రం ఎక్కడో పెరిగాను. నాకు తెలిసి కూడా ఇక్కడ నా కెరియర్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ తాడపత్రిలో తర్వాత ఎండ్ అవడంలో ఇక్కడ మళ్ళీ 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ 18 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలవడం చూస్తాను. నాకు నిజంగా ఏదో తాడపత్రిలో ఉందని పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంతా అందరూ అందరూ రావాలి, అందరూ స్పీచ్ ఇవ్వాలి, అందరూ ఎదగాలి, అందరూ బాగుపడాలి. and their families and my dear students and your families. Now, my name is Dr. Maheshwari and here I worked as a lecturer. First I joined here as a part-time lecturer in the year 2005. I completed my PG in 2005 in April. Then June I selected here as a part-time for the physics. Then after 2 months, I converted as a contract lecturer. Now, the special about this batch is, you are my first students. So, for any parents,
how the first kid will be so special. Similarly, you are my first students. So whenever those people invited me, now I could not say no to them. So immediately I accepted the invitation because I have so much emotional bonding with you. Now I may not be knowing you, I may not be recognizing you, but definitely you all have a very special place in my heart, not only now, forever. And next, indeed it is not only a reunion for you, it is a reunion for me also. Because here my two gurus are here. One is Narasimhulu sir, I was a student of him in the intermediate. Similarly, next Murli sir, you are also one of my chemistry lecturer in the Vigyan Jyoti Junior College sir. Thank you again for giving me the opportunity to meet my teachers also. And as a teacher, I can say one thing. If we have a good family and very healthy parents and good understanding and good valued, mannered children and a few friends to share all your feelings, you are the most richest person in the world. So don't ever compare that you don't have money or that. Whatever you have, if you have all those, you are definitely what is the richest person in the world. And next thing is what is the, don't stress out for anything. So because our life is not permanent. So day by day what will happen? Our days passes, our emotions passes. Today we are very happy. The happy moment may not be last forever. Similarly, if it is any sad moment, that also will go away. So don't stress out for any emotions. Just you try, because this is the age. Because 40 nowadays, 40, 50 only we are having so many health issues. So happiness, prosperity and peace forever. And once again I congratulate all the organizers for your what is the excellent organization. Thank you all. Nageswaruti garu, please now come to you. నమస్కారాలు. నాకు టీచింగ్ చేసిన డాక్టర్ సార్, మరియు తెలుగులో ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. స్టేజ్ పైన ఉన్నటువంటి నా గురువు శివయ్య స్వామి గారికి మరియు పెద్దలందరికీ, నాతో పాటు వర్క్ చేసినటువంటి అధ్యాపక మిత్రులు మరియు మా ప్రియమైన శిష్యులు, ఇక్కడ ఉన్నటువంటి శిష్యులలో నేను కొందరే గుర్తుపట్టగలను. నేను గుర్తులేదు చెప్పి ఆచార్య భాస్కరాచారి అందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా నా నమస్కారాలు, శుభాశిష్యులు కూడా. నేను ఇక్కడ మొట్టమొదటిసారి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినటువంటి స్థలము, అంతేకాకుండా నేను పుట్టి పెరిగినటువంటి స్థలము తాడిపత్రి, నేను చదివినటువంటి కాలేజీ, ముఖ్యంగా నేను చదివినటువంటి కాలేజీ 1993 వరకు డిగ్రీ కాలేజీలో నేను చదివాను. నా అవుట్ బ్యాచ్ ఇక్కడ. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు పరమేశ్వర రెడ్డి సార్ ఉండేవారు. నేను గెస్ట్ ఫ్యాకల్టీగా జాయిన్ అయినాను. పవన్ అంటే ఆషాఢ మాసంలో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అట్లే ఇక్కడ జాయిన్ అయ్యాను. స్టూడెంట్స్ కోసం ఫ్రీగా వేరే చెప్తానని జాయిన్ అయినాను. అట్లే కాంట్రాక్ట్ కోర్సులో ఫస్ట్ టైం నేను ఇక్కడ జాయిన్ అయిన ఇయర్ కాబట్టి నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాలేజీ. నా సొంత కాలేజీలో నేను పనిచేయడం అనేది దేవుడి కృప. ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దలందరికీ నా శుభాభివందనాలు, నా శుభాభి నమస్సులు. అంతేకాకుండా ఇక్కడ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. అంటే వెనకబడి నుంచి నేను ఫస్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్గా లేను, గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నాను. అప్పుడు నాకు కాంపిటీషన్ వచ్చినందుకు నా స్టూడెంట్స్కి నేను న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది, అంతేగాని వేరేదేం లేదు. నన్ను ఇక్కడికి పదే నా కాలేజీకి వచ్చి ఇన్వైట్ చేసినాడు ఎవరైనా నాగరకయ్య మరియు
MBCS Mahendra, please come. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ఎంపీసీ గ్రూప్ నుంచి నన్ను రిప్రజెంట్ చేసిన దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇక్కడ డిగ్రీ 2004-2005 చదివినప్పుడు నేను బాగా ఇంప్రెస్ అయింది నరసింహన్ సార్కి. సార్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన చెప్పే సబ్జెక్టు నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు ఫస్ట్. కానీ సార్ చెప్పేదాన్ని డీప్గా ఆలోచిస్తే నేర్చుకునేవాళ్ళని సబ్జెక్ట్. నరసింహన్ సార్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు ఫిజిక్స్లో. ఇవన్నీ జ్ఞాపకాలు అంతే. తర్వాత నా జర్నీ ఇక్కడ నుంచి డిగ్రీ అయిపోయిన తర్వాత నేను నంద్యాలలో ఎంసీఏ కంప్లీట్ చేశాను సార్. తర్వాత కుదిరితే నేను న్యూఢిల్లీలో జాబ్లో స్థిరపడ్డాను. అక్కడ నుంచి జాబ్ నాకు నచ్చక నేను వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు మా కంపెనీ వచ్చేసి ఒక 12 కోట్లు టర్నోవర్ చేస్తుంది నా కంపెనీ. ఈరోజు మేము అంత స్టేజ్కి వచ్చామంటే మీలాంటి గురువులు ఎంతోమంది మేము ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ స్టేజ్కి వచ్చాము. ఎంతోమందికి ఇంప్లాంట్ ట్రై చేస్తున్నాము మేము కూడా. ఈరోజు ఇంతకంటే ఎక్కువ చెప్పలేకున్నాను. చాలా ఆనందంగా ఉంది నాకు ఇంతమంది ఒకేసారి చూడడం వల్ల. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ స్పీచ్. సో పర్లేదు. నెక్స్ట్ మన మీనా కుమారి మేడం గారు ఇక్కడికి విచ్చేసిన గురువర్యులకు మరియు నాకు చదువు చెప్పిన గురువర్యులందరినీ కలిసేందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎంతో కష్టపడి 3 months నుంచి నాకు ఫోన్లు చేస్తున్నారు. నేను ఒకసారి పిలిచినా వస్తానని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఎంపీసీ నేను ఫస్ట్ జాయిన్ అయిన కాలేజీని ఎప్పటికీ మర్చిపోలేదు. 2002 నుంచి 2004 వరకు జూనియర్ కాలేజ్లో చేశాను. 2004 నుంచి 2008 వరకు ఇక్కడ చేసి మళ్ళీ 2017, 18, 19 వరకు ఇక్కడ చేశాను. ఇక్కడ పిల్లలందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎందుకంటే వివిధ స్థాయిలలో వివిధ కంపెనీస్లో వర్క్ చేస్తూ హ్యాపీగా సెటిల్ అవ్వడం అనేది గురువుకి దక్కిన మొదటి విజయం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పటికీ కూడా గురువు ఏం కోరుకుంటారంటే పిల్లలు బాగా మంచి సెటిల్ కావాలని అనుకుంటారు. అలానే మీరు సెటిల్ అయ్యి ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించినందుకు నాకు మీరు ఇంటి దగ్గరకు వచ్చి పిలిచినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే ఎంతో శ్రమ పడి ఉంటారు మీ పిల్లలు. ఎందుకంటే పెద్దగైనా కూడా అలా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్ అనమాట 2004-2008 అనేది ఫస్ట్ బ్యాచ్ నాకు. ఇంకా గురువులందరినీ ఇక్కడికి రప్పించడము, వాళ్ళు ఎలాంటి బిజీ పనుల్లో ఉంటారు. ఇలాంటి మీరు చేసినందుకు మీకు నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను. కానీ టైం లేదు ఇంకా ఎక్కువ మాట్లాడడం అనేది. బాల్యం అనేది మీకు తెలుసుకునే లోపల బాల్యం అనేది కంప్లీట్ అయిపోతుంది. అది మీ పిల్లల్లో చూస్తారు, మీ పిల్లలు అనుభవిస్తారు. ఇంకా నేను ఇప్పుడు ప్రజెంట్ కోటరెడ్డి ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ చేయడం అనేది సార్ చెప్పినట్లు చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే పేపర్స్ ఎక్కువ ఉంటాయి, అన్నీ ఒకటే డీల్ చేయాలి అనేది. ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను అనమాట. అలా చెప్పడంలో కూడా చాలా నేర్చుకున్నాను. సబ్జెక్ట్ అనేది నాకు ఇక్కడ బాగా ఉండేది, పట్టు సబ్జెక్ట్ పైన. అలానే కంటిన్యూగా పిల్లలు శిష్యులను తయారు చేసుకొని వాళ్ళ విద్యార్థులకు దోవతో పట్టుకున్నానని చాలా అందరినీ పిలుస్తాము. కొంచెం టైం తక్కువ ఏమనుకోవద్దు, కొంచెం సహకరించండి. ఉపాధ్యాయులు ఉన్నారు, అలాగే మీరు ఉన్నారు, అందరినీ పిలుస్తాను. సో నెక్స్ట్ నేను నాగరంగయ్య పిలవాలనుకుంటున్నాను. నాగరంగయ్య డోంట్ టేక్ మచ్ టైం. ఎప్పటికి దాదాపుగా 4 months చాలా కష్టపడ్డాము. నేను జయశంకర్ రెడ్డి బ్యాకప్ ఇచ్చాను. ప్రస్తుత ప్రపంచంలో మనుషులంతా కమర్షియల్ కోణంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ ఉద్దేశంతో సమ్మేళనం అంటే నిజమైన అర్థం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడుకున్నాము. అందరం కలిసిపోవడం సహకారంతో
థ్యాంక్ యూ అండి అవకాశం. సో నెక్స్ట్ మన స్పోర్ట్స్ అందరికీ ఇష్టమైనటువంటి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి నరసింహారెడ్డి సార్ ఎన్ఎస్ఎస్ ప్లీజ్ కమ్. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి విచ్చేసినటువంటి అధ్యాపక మిత్రులకు అధ్యాపకేతరులకు నా యొక్క నమస్కారాలు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మీకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా గురువులు కాకపోయినప్పటికీ నాది కామర్స్ డిపార్ట్మెంటు మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఒక 5-6 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడము నిర్వహించడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఒక పెళ్లి చేయడం కన్నా సులభంగా ఉంటుందేమో కానీ ఎందుకంటే ఎవరిని పిలవాలా, ఎవరిని బంధువుల్ని పిలవాలా, ఎవరిని మిత్రుల్ని పిలవాలా అనేది ముందే డిసైడ్ అవుతుంది లిస్ట్. వాళ్ళని వెళ్ళి పిలుస్తాం, పెళ్లి చేసేస్తాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరెవరు ఎక్కడున్నారో తెలుసుకోవడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఈ మధ్యనే ఈ సంవత్సరం జనవరి 4వ తేదీన మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం యూనివర్సిటీలో జరిగింది. దానికి ఆర్గనైజర్స్గా ఒక 4 ఉన్నాం. వాళ్ళలో నేను కూడా ఒక వాళ్ళ పేర్లు సేకరించడం కానీ, వాళ్ళని రావడానికి ఒప్పించడం కానీ, తర్వాత ఎవరెవరు ఎక్కడున్నారో తెలుసుకోవడం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. తరువాత మీకు నేను ఇక్కడ 1 సంవత్సరం మాత్రమే పనిచేసింది. ఈ బ్యాచ్లో 4,500 మాత్రమే ఇక్కడ పనిచేశాను. ఇంకా ఇక్కడ నుంచి అనంతపురం ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళిపోయాను. అయితే దీంతో ఇంకో రకమైనటువంటి అనుబంధం నాకు ఉండేది. నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా నేను ఇక్కడ చాలా కాలం పనిచేశాను. ఆ ప్రోగ్రాంలో మీలో చాలామంది పాల్గొన్నారు. మీరందరూ కూడా ఆ ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్. శ్రీరామ్ రెడ్డి ఫ్రమ్ బీజేపీ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ మీద మనందరినీ గ్యాదర్ చేసినందుకు గాను మన ఆర్గనైజర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ ఒక బిగ్ అప్లాస్ అండి. ఎందుకంటే ఇది నరసింహారెడ్డి గారు అన్నట్టు అంత సింపుల్ థింగ్ కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. వీనో మనం ఏంటంటే ఇంటి దగ్గర చిన్న బర్త్డే పార్టీ చేసినా కూడా చాలా హంగామా చేస్తాం. ఎంత చేసినా కూడా లాస్ట్ ఏదో సాటిస్ఫై అవుతాం తప్ప ఎక్సలెంట్గా అయితే చేయలేము. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్ ఎలా ఉన్నాయంటే ఏదైనా మనం ఆర్గనైజ్ చేయాలంటే మనమే లీడ్ చేయాలి, మనమే ఇన్న డ్యాన్స్లో ఉండాలి. బట్ ఇప్పుడున్న కండిషన్ ఏంటంటే డిఫరెంట్ ఏరియాలో అందరం సెటిల్ అయి ఉన్నాము. బట్ అందరినీ కోఆర్డినేట్ చేసి ఫ్యాకల్టీని అందరినీ ఇక్కడికి రప్పించి వాళ్ళందరితోటి మనకి ఇంత వాల్యుబుల్ వర్డ్స్ని షేర్ చేస్తున్నందుకు గాను వీఆర్ వెరీ హ్యాపీ టుడే. ఇలాంటి ఈవెంట్ని మనం గుర్తు చేసుకోవడం చాలా ఈ వేడుకని జరుపుకోవడం చాలా ఉత్సాహంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఏంటంటే నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను అప్ టు ఇంటర్మీడియట్ వరకు ప్రైవేట్ స్కూల్లోనే చదివాను. బట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో నేను డిగ్రీ తీసుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే, ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే ఇక్కడ ఈ కాలేజ్ కొత్తగా స్టార్ట్ అయింది. అంటే ఇక్కడికి షిఫ్ట్ చేశారు రీసెంట్గా అప్పుడే. అందులోనూ ఒక మంచి గొప్ప లెక్చరర్స్ ఇక్కడ ఉన్నారని చెప్పి తెలుసుకొని ఆ లెక్చరర్స్ దగ్గర నుంచి వాళ్ళ నాలెడ్జ్ని మనం షేర్ చేసుకొని మనం గెయిన్ అవుతే చాలా బెటర్గా ఉంటుందని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదవకూడదని చెప్పేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి డిగ్రీ పట్ట తీసుకోవాలని చెప్పేసి గట్టిగా ఒక దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యేటప్పుడు పరమేశ్వర రెడ్డి సార్ ప్రిన్సిపల్గా ఉన్నారు. ఆయన నా ఇంటర్మీడియట్ మార్క్స్ చూసి నువ్వు ఈ కాలేజీలో చదవ బాబు, ఓకే నీకు అప్లికేషన్ ఇచ్చినా కానీ అది వేస్ట్ అయిపోద్ది, దానికంటే ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీ రాసి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకైనా సీట్ దొరుకుతుంది, నువ్వు మానుకో అన్నాడు. బట్ లేదు సార్ నేను కంపల్సరీ జాయిన్ అవుతానని చెప్పి సార్కి ఒక కమిట్మెంట్ ఇచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. నా డిగ్రీ కూడా ఇక్కడ నేను చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను సార్. డిఫరెంట్ అందరూ ఉన్నారు. బట్ నా ప్యాషనెట్ లెక్చరర్ వచ్చేసి రామకృష్ణ సార్.
ఆయన ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ మా జువాలజీ సార్ అమీన్ సార్ కూడా ఉన్నారు బయట. ఇక్కడ ఆయన ఇప్పుడు అవైలబిలిటీ లేడు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి, రాలేని వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ బయట లెక్చరర్ సార్. ఓకే. తర్వాత మీనా కుమారి మేడం కూడా ఇక్కడ ఇంటరాక్షన్ ఉంది, బట్ చాలా తక్కువ అనమాట. బట్ ఇంకొకటి ఏంటంటే కదా, కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు చాలా కమర్షియల్ గా ఉన్నాయి. అలాంటి కండిషన్ లో మనం అందరం గవర్నమెంట్ కాలేజ్ నుంచి డిగ్రీ తీసుకొని ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నామంటే అది మన గురువులు ఇచ్చిన జ్ఞానం వల్లే. ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని వాళ్ళకి మన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ కాంప్లిమెంట్స్ కి వాళ్ళ అర్హులు. మనము వాళ్ళ జ్ఞానాన్ని మనం సంపాదించి ఆ జ్ఞానంతో ఈరోజు ముందుకెళ్తున్నాం కాబట్టి చాలా గొప్పగా చెప్పుకునే విషయం ఇది. ఇంకొకటి ఏంటంటే మన పిల్లలందరూ, ఇంకొక చిన్న విషయము, మన పిల్లలందరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, వాళ్ళతోటి డైలీ ఒక 15 to ½ hour ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏం చెప్పారో వాళ్ళ టీచర్స్. అలాగే మన సైడ్ నుంచి వాళ్ళకి ఏం గైడ్ చేయాలనేది కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని మాత్రం కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారని చెప్పేసి మాత్రం వదిలేయకండి. వాళ్ళ పిల్లలతోటి కంటిన్యూ ఇంటరాక్షన్ ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. ప్రతి ఒక్క సబ్జెక్టు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా వెళ్తున్నారు, వాళ్ళ రూట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కరెక్ట్ చేసుకున్న తర్వాత మందే గురువుల తర్వాత గురువులు ఒకవైపు ఉంటే పేరెంట్స్ అనేది రెండో వైపు ఉంటారు. సో మన కాంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉండాలి. మన పిల్లలు మనలాగే మనకంటే బెటర్గా వెళ్ళాలన్నా కానీ మన కాంట్రిబ్యూషన్ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని మిస్ చేయకుండా జాగ్రత్తగా మానిటరింగ్ చేయాల్సిందే అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ లో అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్ కి ప్లస్ మన ఫ్రెండ్స్ అందరికి చాలా థ్యాంక్ యూ అండి, వెరీ మచ్. వాళ్ళ టీచర్తో ఎంతో కొంత అనుభవం ఉంటుంది, అనుబంధం ఉంటుంది. 5 ఫింగర్స్ సమానంగా లేనట్లే అందరూ టీచర్లు అందరికి కనెక్ట్ అవ్వలేదు. ఒక టీచర్ చాలా క్లోజ్గా ఉంటారు, నాకు కూడా చాలా మంది క్లోజ్గా ఉన్నారు. అందులో ఒక వ్యక్తి మన ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మన లక్ష్మీపతి సార్. నెక్స్ట్ మన కొండయ్య సారు సార్ రాలేదు. సో సార్ వచ్చేసి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు, ఇది చదవమని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనానికి రాలేకపోతున్నందుకు నన్ను క్షమించగలరని ఆశిస్తున్నాను. భగవంతుడు మిమ్మల్ని అందరినీ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో, సుఖ సంపదలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. నన్ను అందరూ విద్యార్థులు క్షమించగలరని మరోమారు వేడుకుంటున్నాను. ఇట్లు మీ కొండయ్య సార్. రాలేదు. సో అలాగే ఇంకొకసారి కూడా మనకు మెసేజ్ ఫార్వర్డ్ చేశారు సార్, ఓగుల్రేని సార్. సో డియర్ ఆల్, సో వేదికను అలంకరించిన పెద్దలు, సో సార్ ఐ విల్ రీడ్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ ఇట్స్ బెటర్. సో డియర్ ఆల్, I compliment and congratulate for you all, and I wish honoring and facilitating your old teachers. I am proud that I am one among the honored. I wish you all the best for your future, and I am blessing you all for your bright future. Thank you all. Yours already. Thank you sir. అలాగే ఒక నిమిషం సార్ ప్లీజ్. ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను, టైం లేదు. మన ప్రిన్సిపల్ పరమేశ్వరరెడ్డి సారు స్వర్గస్థులయ్యారు సారు. అలాగే శేషాచలం తెలుగు సారు, అలాగే అమీన్ జువాలజీ సార్, నెక్స్ట్ కృష్ణకుమారి లైబ్రరీ. సో వీళ్ళు మన లెక్చరర్స్, వాళ్ళు స్వర్గస్థులయ్యారు, చనిపోయారు, ఇప్పుడు లేరు మనతో. సో వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి మనం చూస్తూ బ్లెస్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే మన మిత్రుడు మనతో పాటు మన బెంచ్ పక్కన కూర్చొని మనతో పాటు సరదాగా బయటకు వచ్చి టీ తాగి మనతో పాటు దమ్ముకుంటున్న ఫ్రెండ్స్, సో కొండయ్య గారు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలా రాధిక బీదెడ్సి కొండలేమో ఏదో క్లోజ్ వచ్చింది. సో ఆర్థిక సహాయాన్ని అందజేసినారని తెలుసుకున్నాను. సభాముఖంగా మీకు అందరికీ తెలియజేయాలని చెప్పేసి మధ్యలో ఎంటర్ అయ్యాను. సో దీనికన్నా ముందు అది మంచి కార్యక్రమం కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా
నాకు తెలిసి 1.52 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు తెలిసింది. అది కూడా నాగలింగయ్య నాకు మెసేజ్ పెట్టాడు. మెసేజ్ చదివిన వెంటనే నాగలింగయ్యకి రెస్పాండ్ అయ్యి మంచి పని చేశారు. మీరు ఆత్మీయ సమ్మేళనం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు మనకు అందుకొని ఉన్నప్పుడు, కానీ తోటి మిత్రులకి ఆర్థికంగా సహాయం చేయడం అనేది వెంటనే చేయాలని, లేట్ కాకూడదు అని ఫోన్లో చెప్పేశాను. ఇప్పుడు ఏ ప్రస్తావనకు వస్తుందో నాకు ఐడియా వచ్చింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకట నరసయ్య సార్, ఎన్ఎస్ఎస్, ప్లీజ్ కమ్. అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి నా నమస్కారం. విద్యార్థులకు నా ఆశీస్సు. మరి అశ్వవేదయాగం లాంటి మహాయుద్ధం మీరు కొంత పబ్బులకు పోయినా, క్లబ్బులకు పోయినా ఈ ఆనందాన్ని ఎక్కడ మనం పొందలేము. ఈ మానసిక ఆనందం ఎంతో కాలం మనసులో తిరుగుతూనే ఉంటుంది, ఇంకొంలాగా. మరి ఇక్కడ అందరూ చెప్పారు, నేను 2004 ఫస్ట్ అపాయింట్మెంట్ డిగ్రీ కాలేజీకి ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. వచ్చిన వెంటనే నాకు ఒక మహాయజ్ఞాన్ని న్యాక్, అదే ఎవరు ఇక్కడ కోఆర్డినేటర్గా ఉండలేదు. మీకు హిస్టరీ సార్ ఒక ఆయన బాలసుందరం ఉన్నారు, ఆయన ఉంటూ ఆయన ఏం చేశాడంటే ట్రాన్స్ఫర్కి వెళ్తాను సార్, ఎవరు తీసుకోలేదు, మీరు తీసుకుంటే నేను పోతాను, నమస్కారాలు అడిగారు. సరే సార్, మీరు ఆనందంగా ఉండాలా, నేను ఇబ్బంది పడినా ఇబ్బంది లేదు అని నేను తీసుకున్నాను. అందరు ఇక్కడ ఏమని అంటే, నువ్వు కావాలని తీసుకున్నావు, నువ్వే దాన్ని పైకి నెట్టాలా చేయాలన్నారు. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తాను, కష్టపడి దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. మరి ఈ 3 ఏళ్ళు మీ అందరినీ కూడా నేను కొంత ఇబ్బంది పెట్టవచ్చు, ఆ వర్క్ ఈ వర్క్ అని. అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో మనకు మంచి గ్రేడ్ వచ్చింది. ఆ తర్వాత కాలేజీకి ఫండ్స్ రావడం జరిగింది. దాంట్లో నేను కొన్ని ఎడ్యుకేషన్ టూర్స్, కాలేజీ కొన్ని వేదికను అలంకరించినటువంటి ఆచార్య దేవుడులకు మరియు పూర్వ విద్యార్థులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, మరి మనం 2004 నుంచి 2007 వరకు ఇక్కడ విద్యను అభ్యసించాము. ఇప్పటికీ 17 సంవత్సరాలు గడిచిపోయింది. అది అనుకుంటేనే ఒక మనకు పెద్ద అనుభూతి. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి నాగరాజు గారు, నాకు పేరు తెలియదు, సో వాళ్ళకి హ్యాట్సాప్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా టికెట్స్ మనం అనుకున్నాం చాలాసార్లు, మరి మనమందరము ఒకసారి కలుస్తాము కాలేజీలో పూర్వ విద్యార్థులు అంటే మేము ముందరే 13 మంది రిజల్ట్స్లో 13-15 మంది ఉన్నాము. ఈ 15 మందిలో కూడా 6 మంది కూడా దాదాపు చాలా మంది ఉన్నాము. కూడా మనమే ఎందుకు ఎంపీసీ వాళ్ళు కూడా ప్లాన్ చేస్తాము, ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువ ఏంటంటే ఎంపీసీ. సో అని చెప్పేసి అనుకున్నాము. సో మొత్తానికి ఏదో మనమందరం కలిసి ఇక్కడ మళ్ళీ 18 ఏళ్ళ తర్వాత ఇక్కడ మనం కూర్చున్నందుకు చాలా మాకు సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా మా భారతీ లక్ష్మణ్ గారు, రామకృష్ణ కుమార్ గారికి, తర్వాత మా రాజశేఖర్ సార్కు, తర్వాత వీరా కుమార్ గారు, ఇంకా కమిషన్ అయితే మరి కనిపించలేదు. సో వీరందరికీ కూడా నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ కమిషన్ ఇక్కడే సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ నరసింహ. నరసింహ సార్ మీకే కాదు, చాలా మందికి ఇన్స్పిరేషన్ సారు. సారు పాఠం చెప్తున్నప్పుడు ఏదో ఒక ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతుందని చెప్పరు, ఒక లడ్డు తీసుకుంటాను లడ్డు మూవ్ అవుతుందని చెప్పేవారు. సో సార్ అందరూ మనం ముందుగా లడ్డు సార్లు తీసుకునేవాళ్ళం. సారీ సార్, అవన్నీ నాకు మెమరీస్. సో నెక్స్ట్ మన చక్రవర్తి సార్, ప్లీజ్ కమ్. నా నమస్కారాలు. ఇక్కడ నేను 2003 నుంచి 2006 వరకు వర్క్ చేయడం జరిగింది. సో
ఇక్కడ ఏమంటే సో ఇలాంటి సభలు అనేది మనకు కాలేజ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సభలు ఎందుకంటే ఈ సభలు అనేది మనకు న్యాక్ పర్పస్ న్యాక్ అగ్రిగేషన్ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కాలేజ్కి. అగ్రిగేషన్లో ఏ అగ్రిగేషన్ కానీ బి కానీ సి కానీ మనకు ఈ సభలు అనేది పూర్వ సంఘటన అనేది చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా ఈ సభలో వచ్చిన విద్యార్థులందరూ మన కాలేజ్ మనం ఏమి ఇచ్చాము అనేది మనము మొట్టమొదటిసారిగా తెలుసుకోవాల్సిన విషయము. అది ఫండ్స్ రూపంలో కానీ లేదా కాలేజ్ గవర్నమెంట్ రూపంలో కానీ, తర్వాత కాలేజ్కి సంబంధించిన ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ. సో పూర్వ విద్యార్థిగా మనం కాలేజ్కి ఏమి ఇచ్చాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో ముఖ్యంగా ఈ కాలేజీకి సంబంధించిన మా గురువు అయిన విశ్వనాథ్ సార్ గారికి, తర్వాత మురళీ సార్ మా కెమిస్ట్రీ డిపార్ట్మెంటు, శివయ్య సార్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇంకా పోతే కాలేజీకి సంబంధించినవి పూర్వ విద్యార్థిగా మనం ఏమి చేయగలిగాము అనేది చాలా ఇంపార్టెంట్. కాలేజీ ఫండ్స్ విషయంలో కానీ కాలేజీ డెవలప్మెంట్ కావాలన్నా కానీ పూర్వ విద్యార్థులు అనేది మొదటి మెట్టు అనమాట. కాబట్టి కాలేజీకి సంబంధించిన అన్ని విషయాలను పూర్తి స్థాయిలో పాల్గొని కాలేజీకి మనం ఏం సహాయం చేశాము, కాలేజీ మనకి ఇంత ఎడ్యుకేషన్ ఇచ్చింది. ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, ఇప్పుడు ఒక 2-3 స్పేసెస్ తర్వాత మనం లంచ్కి వెళ్దాము. వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని స్పీచెస్ స్టార్ట్ చేసి మన టీచర్స్కి మన సన్మానం పెట్టుకున్నాం అందరికీ. సో ఆఫ్టర్ లంచ్ ఎవరు ఇంటికి వెళ్ళదని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అందరూ ప్లీజ్ గివ్ యువర్సెల్ఫ్ బిగ్ క్లాప్. లేదు చిన్న సందేశం వచ్చింది. మనకు కాలేజీ డెవలప్మెంట్ కమిటీ నామినీ అని ప్రతి సత్యం అంటారు, ప్రతి వెరైటీ ఊరాలు. ఆయన అనివార్య కాలంలో బాధ్యత హైదరాబాద్ పోయినాడు. ఆయన ఇక్కడ నామినీగా ఉంటూ ఆ పైన ఉన్న 6 బిల్డింగ్లు ఆయన ఆధ్వర్యంలో కట్టడం జరిగింది. తర్వాత నామినీ దీనికి మన న్యాక్ కమిటీకి ఆయన నామినీగా ఉంటూ చాలా కృషి చేశాడు. ఈ కాంపౌండ్ ముందర కాంపౌండ్ మొత్తం అంతా కృషి చేశాడు. ఆయన మీకు మెసేజ్ ఏం చేసినంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆర్గనైజర్స్లు, తర్వాత వచ్చిన అధ్యాపకులకు బృందానికి, నా అధ్యాపకేతర బృందానికి కూడా తన యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ తన యొక్క శుభాశిస్తులు తెలియజేసినారు. మీరు ఆయుర్వేదిక ఐశ్వర్యాలతో తోడుగాలని ఆయన యొక్క ఆకాంక్ష. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ అమ్మాయిలందరికీ కూడా చాలా ప్రజెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆల్రెడీ స్టేట్ వచ్చేస్తున్నాము. చాలా ఇష్టము. విశ్వాస్ గారు అంటే చాలా చాలా అభిమానం. మా నైస్ మేడము జయశ్రీ మేడము. సో మా సార్ చూస్తే చాలా ఆనందమే. నా పేరు అన్నమ్మ. నేను ఎంబీసీఎస్ బ్యాచ్ స్టూడెంట్. ప్రజెంట్ నేను ఎంబీసీఎస్ కంప్యూటర్స్ చేశాను. ఎస్బీఐలో వర్క్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసినందుకు, ఇంత కృషి చేసిన జయశంకర్కి ముఖ్యంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 2 minutes మాట్లాడుకోవాలి. గణా కుస్మా రామని వరలక్ష్మి. నమస్కారాలు. నా పేరు వరలక్ష్మి. నేను నమస్కారాలు. మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాము మేము. నెక్స్ట్ ఇంతమందిని గ్యాదర్ చేసినటువంటి వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. నా పేరు కుసుమ. నేను ఎంసీసీ బ్యాచ్ 2000
ఇప్పుడు ప్రజెంట్ అయితే టీచర్గా వర్క్ చేస్తున్నాను. దానికి కారణం మా అధ్యాపకులు. థ్యాంక్ యూ వెరీ మచ్. టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు బాగా చెప్పిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. తోటి అధ్యాపకులు మరియు అధ్యాపకేతర బృందం మరియు పూర్వ విద్యార్థులు, నాకు మీతో ఎక్కువ సన్నిహిత సంబంధం లేకపోయినా నేను ఈ కాలేజీలో సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేసేవాడిని. ఎందుకంటే మొత్తం అందరూ నాతో కలిసే వాళ్ళే, అన్ని కామర్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు అంతా కూడా కలిసే వాళ్ళే, కానీ తక్కువ. కాబట్టి నన్ను పిలవడం కూడా ఈ యొక్క గొప్పతనానికి నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కాలేజీకి నాకు చాలా సంబంధం ఉంది. ఎందుకంటే నేను 1996 బిఎస్సీలో సెలెక్ట్ అయ్యి జూనియర్ అసిస్టెంట్గా తాడిపత్రి డిగ్రీ కాలేజీకి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఓల్డ్ బిల్డింగ్లో ఉన్నది 96లో. అప్పుడు వచ్చినప్పుడు ఈ తాడిపత్రి వాతావరణం వేరుగా ఉంది. అంటే మాది నేటివ్ ఆఫ్ కదిరి, కానీ నేను ఉద్యోగ రీత్యా ఇక్కడికి సెలెక్ట్ అయ్యి వచ్చినందువల్ల తాడిపత్రిలో తాలూకా ఆఫీసర్ దిగిన నాకు తెలియదు. తాడిపత్రి చూడలేదు ఎప్పుడు. అక్కడ దిగిన వెంటనే నేను డిగ్రీ కాలేజీ ఎక్కడ అని అడిగాను. నాకు డిగ్రీ కాలేజీ ముందుకు వెళ్తే పైన ఉందండి, అక్కడికి వెళ్ళండి. సరే అని చెప్పేసి నేను డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుతుంటే వీరారెడ్డి సార్ అనేవాడు ప్రిన్సిపల్ ఉండేవాడు జూనియర్ కాలేజీలో. జువాలజీ సార్ సబ్జెక్టు. సారు ఎవరండి మీరు ఇంట్లో వెళ్తున్నారు కాలేజీలోకి? సార్ నేను కొత్తగా సెలెక్ట్ అయినాను సార్, కలెక్టర్ గారు నన్ను డిఎస్సీ ద్వారా సెలెక్ట్ చేసి డిగ్రీ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్గా చేశారు సార్ అంటే, సరే బయటికి వెళ్ళండి. నేను ఫస్ట్ 96లో ఈ కాలేజీలో జాయిన్ అయినాను. 16 సంవత్సరాలు ఇక్కడే వర్క్ చేశాను. మొత్తం నా సర్వీస్ అంతా కూడా సగభాగము తాడిపత్రి డిగ్రీ కాలేజీలోనే వర్క్. సో ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ బిల్డింగ్ కూడా మేమున్నప్పుడు దివాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఫండ్స్ కావాలి సార్, స్టేడియం కావాలి, విండోస్ స్టేడియం కావాలి అని అడిగితే తాడిపత్రి నుంచి వచ్చిన చీటీ పంపించిన వెంటనే మినిస్టర్ గారు లోపలికి రమ్మనండి. నేను ప్రెసిడెంట్ సార్ ఇద్దరు మేడం, ఆయన ఎంపీఎస్ ప్రిన్సిపాల్, నేను సీనియర్ వచ్చేసి ఇద్దరం వెళ్ళాము. వెళ్ళిన వెంటనే సార్ ఏమొచ్చినారు అంటే, సార్ ఇట్లా మాకు ఫండ్స్ కావాలి సార్, డిగ్రీ కాలేజ్ చాలా దూరం అయిపోయింది, ఊర్లో లేదు, ఇప్పుడు ఊరు బయట ఉంది, ఇంకర్నెట్గా ఉంది, రోడ్డు మార్గం లేదు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, స్ట్రెంత్ కూడా దెబ్బతింటుంది, ఎందుకంటే మేము ఊరు బయట వెళ్ళిపోయినాం కాబట్టి అని అడిగితే వెంటనే 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఒకసారి క్లాప్స్ కొట్టాలి దివాకర్ గారు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఈరోజు ఈ బిల్డింగ్లో కూర్చొని ఇలాంటి లేదు. సో అప్పుడు చేసిన పని ఇప్పుడు ఉపయోగపడుతుందంటే మనము అంతో ఇంతో ఈ కాలేజీకి సేవ చేయాలని ఒక దృక్పథం ఉంది. కాబట్టి మీరు కూడా ఈ కాలేజీకి చదువుకున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారనుకుంటున్నాను. మీరు వచ్చి మాట్లాడేటప్పుడు దయచేసి వేరే విధంగా అనుకోద్దండి. మా మిత్రులందరినీ ఎవరిని చూసుకోవాలా, ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. కొంతమంది రిటైర్ అయిపోయినారు, చాలా మంది అందరూ రిటైర్ అయినట్లే ఉన్నారు, అంతా కూడా రిటైర్ అయినట్టున్నారు. సో వాళ్ళను చూసుకోవడానికి ఈ భాగ్యం కలిగించినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ